పీరియడ్స్ అనగానే అడాలసెంట్ గర్ల్స్, అమ్మాయిలు, టీనేజ్ గర్ల్స్ అదొక జబ్బులాగా ఆ సిక్‌నెస్ ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పీరియడ్స్ టైంలో కూడా ఎంత హ్యాపీగా అండ్ సేఫ్‌గా పీరియడ్ ఉంటుందో కూడా చూద్దాం. హలో అండి. నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో పీరియడ్స్ టైంలో టీనేజ్ గర్ల్స్‌కి క్రాంప్స్ ఎక్కువగా ఉంటాయి. సో నడుము నొప్పి రావడము, కాళ్ళు పట్టేయడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ సైకిల్‌లో స్పెసిఫిక్‌గా కొంచెం డైట్‌లో మోడిఫై చేసుకుంటే మనం ఆ పీరియడ్స్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయొచ్చు. ఎలాంటి డైట్ తీసుకోవాలి? మోర్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉన్న ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, అంటే పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉన్నవి, మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉన్నవి, లైక్ స్పినాచ్ అని, ఆకుకూరలు, పీచు పదార్థాలు, గోరుచిక్కుడుకాయ, బీన్స్ ఇలాంటివి. ఫ్రూట్స్‌లో వస్తే జామకాయ, విటమిన్ సి ఉన్న ఆరెంజెస్, యాపిల్స్ ఇలాంటివి తీసుకుంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనివల్ల మనము ఆ క్రాంప్స్ నుంచి, ఆ పెయిన్ నుంచి మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. దీంతో పాటు ఎక్కువ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. సో వాటర్ ఎక్కువ తీసుకొని ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి ప్రాపర్ డైట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఇవే కాకుండా జస్ట్ డైట్లోనే మోడిఫికేషన్స్ కాకుండా కొంచెం స్లీప్ ప్యాటర్న్స్, కొంచెం మెడిటేషన్, ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేసుకోవాలి. మూడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా కామింగ్, సూదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే దట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏం చేయకూడదు అనేది కూడా మనకు తెలియాలి. సో ఎక్కువ స్వీట్స్, చాక్లెట్స్, షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకుండా, సాల్ట్, ఆయిలీ కంటెంట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకుండా నార్మల్గా బ్యాలెన్స్డ్గా డైట్ ఇంట్లో చేసిన ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేసినప్పుడు పీరియడ్స్ అనేవి చాలా సేఫ్గా, హ్యాపీగా ఉంటాయి. సో ఈ బేసిక్ ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు పీరియడ్ కూడా ఒక నార్మల్ ఫేజ్ ఆఫ్ సైకిల్ లాగా ఉంటుంది. సో డూ ఫాలో దీస్ అండ్ హ్యావ్ అ సేఫ్ పీరియడ్. థ్యాంక్ యూ.